రైట్ రైట్ మీరు చెప్పే అంశాలన్నీ రాహుల్ గాంధీ కూడా ప్రస్తావించారు. ఇప్పటివరకు ఎన్నిసార్లు పేపర్ లీక్ అయినాయి, ఈ 12 ఏళ్లలో ఎంత విద్యార్థులు ఎంత నష్టపోయారు, ఎన్ని కోట్ల మంది నష్టపోయారు, ఇవన్నీ కూడా ఓకే. దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాము. మనతో పాటు రామచంద్రగౌడ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు. రామచంద్ర గారు నమస్తే అండి. నమస్కారం అండి, అందరికి నమస్కారం. మెగా 9 టీవీ ప్రేక్షకులకు అదే రకంగా రైట్ రామచంద్ర గారు నా మిత్రులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. రైట్, ఈ పేపర్ లీక్ సంబంధించినటువంటి అరికట్టేందుకు కేంద్రం ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం పట్ల మీరు సంతృప్తి చెందారా, స్వాగతిస్తున్నారా, ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయి ఆ విషయంలో? చట్టం అనేది ఎప్పుడు వచ్చినా గానీ ఈ రోజు కొత్త కాదు. ఇంతకు ముందు గతంలో కూడా 2024 అంతకు ముందు కూడా ఉన్నాయి. ఆల్రెడీ బిల్లు కూడా పాస్ అయిపోయింది రామచంద్ర గారు. ఆల్రెడీ బిల్లు కూడా పార్లమెంట్ లో పాస్ అయిపోయింది కొద్దిసేపటి క్రితం. ఓకే, కంటిన్యూ. అది కఠినంగా చేయడం స్వాగతించాల్సిందే. దాంతో ముఖ్యంగా దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉంటది, అదే రకంగా ఏజెన్సీలకు సంబంధించి ఉంటది. ముఖ్యంగా ఏమైతుందంటే కోచింగ్ సెంటర్ వాళ్ళు డబ్బుకు ఆశపడి వాళ్ళు చేసే పాత్ర ఉంటది. దాంతో పాటు వర్కర్లు అనుకోండి, అక్కడ చేసే పని వాళ్ళు అనుకోండి, తర్వాత ఈ పేపర్ తయారు చేసిన వాళ్ళు ఇంటి దొంగలే ఎక్కువ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే 3-4 స్టెప్లలో జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళ మీద కఠినంగా కాదు, నిజానికి కూడా వాళ్ళ మీద చర్య తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఒకసారి ఆలోచన చేయండి, పునరాలోచన చేయండి. ఎందుకంటే గతంలో జరిగిన వాళ్లకు కఠిన చర్య తీసుకుంటేనే భవిష్యత్తులో ఎలాంటిది జరగకుండా ఉంటది. ఇప్పుడు సుమారుగా కోట్ల మంది, సుమారుగా 25 లక్షల మంది ఎగ్జామ్ రాసినారు. దాంట్లో ఇది కాదు, ఒక 12 సంవత్సరాల నుంచి చూస్తే 5-6 కోట్ల మంది ఇబ్బంది పడ్డారు. దాంట్లో ఎంతో మంది కూడా చనిపోయారు. ఇప్పుడు కూడా గతంలో చనిపోయారు. ఈ రోజు కూడా సూసైడ్, అంటే చట్టం అయ్యే ముందు కూడా నిన్నటి రోజు కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే నేను అనేది ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గతం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఖచ్చితంగా ఎవరు కూడా చేసే పరిస్థితి రావద్దు. దాని మీద ఎన్ని రకాలుగా, అంటే కోచింగ్ సెంటర్ల నుంచి వస్తుందా, ఏజెన్సీల ద్వారా వస్తుందా, తయారు చేసిన వాళ్ళే ఇంటి దొంగలే తయారు చేస్తున్నారా, గుమస్తాలు చేస్తున్నారా, ప్రభుత్వం చేస్తుందా, ఈ అందరు కూడా కలిసి దీంట్లో అందరి ప్రమేయం ఉంటుంది. అందరూ ఇక్కడ ఏమైతుందంటే అందరు మంచి వాళ్ళే కానీ అక్కడ తప్పు జరుగుతుంది. దాన్ని గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా దాని మీద ఇప్పుడు వచ్చిన చట్టాన్ని ఆహ్వానించాల్సిందే. చట్టంలో ఎప్పుడు కూడా చట్టం కూడా ఒక పద్ధతిగా, న్యాయంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ కఠిన చర్యలు తీసుకునేందుకు పాత దానికంటే ఇప్పుడు 10 కోట్ల జుర్మానా, జైలు శిక్ష, తర్వాత దానికి సంబంధించి అన్ని ఉన్నాయి. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ప్రభుత్వం అలసత్వం ద్వారా జరుగుతుంది. దీంట్లో చెప్పాలంటే కొంతమంది ఇది అంటే ప్రతి సంవత్సరం కూడా దాని వాల్యూ పెరిగిపోతుంది. పాపులేషన్ పెరిగినా కొద్దీ దాని విలువలు పెరిగినా కొద్దీ ఇప్పుడు నీట్ ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు ఒక ఎగ్జామ్ కాదు, ప్రతి రంగానికి సంబంధించిన దాంట్లో కూడా విలువలు పెరిగిపోయిన తర్వాత వాళ్ళు అధికారుల దగ్గర కోట్ల రూపాయల స్కాములు జరుగుతున్నాయి. ఆ స్కామ్ కు ఆశపడా, లేకుంటే ఏం చేసినా గానీ చట్టాన్ని లోపరుచుకొని ఏదో రకంగా చేస్తున్నారు. గతంలో జరిగింది, భవిష్యత్తులో జరగకుండా చేస్తే బాగుంటది. దీనికి అధికారులు, నాయకులు, ముఖ్యంగా అన్ని పార్టీలు అఖిల పక్ష నాయకులను కూడా కోరుకునేది ఏంటంటే ఇది జరిగేది మంచి శుభ పరిణామంగా ఆలోచన చేసి భవిష్యత్తులో జరగదని అనుకుంటాము. అది జరగకుండా ఉండడానికి ఇప్పుడు ఉన్న చర్యలను ఇప్పుడు తీసుకున్న ఎవరు తప్పు చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తు వాళ్ళకు భయం అనేది ఉంటుంది. ఆ భయం అనేది మన తెలంగాణ అంటే భారతదేశంలో లేదు. ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు వేరే దేశాల్లో ఉన్న చట్టానికి మన దగ్గర ఉన్నదానికి చట్టం అందరికి చుట్టం లాగానే అవుతుంది. ముఖ్యంగా దుర్మార్గులు ఇట్లా కొంతమంది, ఇప్పుడు మనం పార్టీ గురించి మాట్లాడితే అందరూ అలా లేరు. ఒకరిద్దరు చేసిన దానికి పార్టీ అధికారులు ఉన్న పార్టీ నష్టపోతుంది. కానీ దాంట్లో వాళ్ళని కఠినంగా చర్య తీసుకోవాలి. ఇప్పుడు వేరే దేశాల్లో అనుకోండి, చైనా అనుకోండి, వేరే దేశాల్లో ఈ రకంగా ఉంటది. ఆ రకంగా ఉంటే వాళ్ళకు కఠినాతి అరబ్ కంట్రీలలో పన్ను దేనికి దానికి ఉన్నట్టు ఆ రకంగా తీసుకుంటే బాగుంటది. ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే ఇంతకు ముందు జరిగిన దాన్ని వాళ్ళను కఠినంగా చర్య తీసుకోవాలి. దానికి మేము స్వాగతిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన చట్టాన్ని స్వాగతిస్తున్నాము. నష్టపోయిన వారికి కూడా పూర్తి